జంతువులు ఏమి తింటాయి? 6వ తరగతిలోని 4వ చాప్టర్‌కి సంబంధించిన జంతువులు ఏమి తింటాయి అనే దాని గురించి ఈరోజు మనం చర్చిస్తాం. ముందుగా మీరు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్‌ని పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. సో సాధారణంగా జంతువులు ఆహారం ఎలా తీసుకుంటాయో చూద్దాం. సో మన పరిసరాలలో మనకు చాలా రకాల జంతువులు కనిపిస్తాయండి. ఆ కనపడేటువంటి జంతువులు వాటి యొక్క ఆహారం సంపాదించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. పూర్వం 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. సో జంతువులు ముఖ్యంగా వివిధ రకాలైన ఆహారంని కోసం వెతుకుతుంటాయి. సో ముఖ్యంగా జంతువులన్నీ వాటి యొక్క ఆహారాన్ని వివిధ రకాలుగా సేకరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవులను తీసుకున్నట్టయితే అవి కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. అదే నక్కలను మనం తీసుకున్నప్పుడు అవి జంతువులను మాత్రమే తింటాయి. అవి మొక్కలను తినవు. అంటే ఇక్కడ కొన్ని మొక్కలను తినే జంతువులు ఉన్నాయి, మరికొన్ని జంతువులను తినే జంతువులు కూడా ఉన్నాయి. మరి రెండింటిని తినే వాటి కూడా ఉన్నారు. సో సాధారణంగా మనం మానవులను గమనించినట్లయితే మొక్కలను ఆహారంగా తీసుకుంటారు, జంతువులను కూడా ఆహారంగా తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఆహారం కోసం కేవలం మొక్కలపై మాత్రమే ఆధారపడే వాటిని మనం శాకాహారులుగా పిలుస్తారు. సో ఆహారం కోసం జంతువులపై ఆధారపడే వాటిని మనం మాంసాహారులుగా పిలుస్తారు. మరి మొక్కలు జంతువులు రెండింటిపైన ఆధారపడే వాటిని ఏమని పిలుస్తారు? ఉభయాహారులుగా పిలుస్తారు. ఓకేనా. సో శాకాహారులుగా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవు, మేక, గేదె, ఎద్దు వీటిని తీసుకోవచ్చు. అలాగే మనకు మాంసాహారుల కిందకు వస్తే మనకు పులి, సింహం, నక్క, సో వీటిని మనం మాంసాహారులకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే మనం ఉభయాహారులు అంటే రెండు మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని, అలాగే జంతువులను కూడా ఆహారంగా తీసుకునే వాటిని ఉభయాహారులుగా పిలుస్తారు. సో ఈ విధంగా జంతువులు వాటి యొక్క ఆహారాన్ని తీసుకునే విధానాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. జంతువులు ఆహార సేకరణలో తమ సొంత పద్ధతులను అనుసరిస్తాయి. సో జనరల్గా మనం ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడు మొక్కలు జంతువులే ప్రధాన ఆహారపు వనరులు. సో మన పరిసరాల్లో ఉన్న మొక్కలు జంతువులే మనకు ప్రధాన ఆహారపు వనరులు. సో మనలాగే జంతువులు కూడా ఆహారం కోసం ఇతర వనరులపైన ఆధారపడతాయి. మనం కూడా ఒక జంతు జాతికి సంబంధించిన వాళ్ళం. మనం ఏ విధంగానైతే వేరే మొక్కలపైన కావచ్చు, వేరే జంతువులపైన ఎలాగైతే ఆధారపడుతున్నామో అలాగే ఇతర జంతువులు కూడా వాటి ఆహారం కోసం వేరే జీవులపైన ఆధారపడి ఉంటుంది. ఆహారం దొరికే ప్రదేశాల జాడను కనుక్కోవడం అనేది ఆహారం వెతికే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆహారం ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ మనం ఆహారం గురించి తెలుసుకున్నట్లయితే ఆహారం సేకరించడం అనేది చాలా సులువు అవుతుంది. మరి జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. మానవులను మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఆహారం తినాలి అనుకున్నప్పుడు ముందుగా మనం వాటిని వాసన చూస్తాం. అంటే వాసన దేని ద్వారా చూస్తాము? ముక్కు ద్వారా చూస్తాం. సో ముక్కు అనేది ఒక జ్ఞానేంద్రియం. సో అలాగే మనం వాటిని టచ్ మీన్స్ స్పర్శ ద్వారా కూడా చూస్తాం. అంటే అది వేడిగా ఉందా,
చల్లగా ఉందా అనేది. స్పర్శ అనేది కూడా ఒక రకమైన జ్ఞానేంద్రియం. అలాగే మనం ముందుగా వాటిని కళ్ళతో చూస్తాం. చూసిన వెంటనే మన బ్రెయిన్‌లో ఒక కదలికలు ప్రారంభమవుతుంది. ఏమని? ఒక బిర్యానీ మనం చూసామనుకోండి, దాని యొక్క వాసన బాగుంది అని అనుకున్నప్పుడు మన బ్రెయిన్‌కి మనం సిగ్నల్స్ ఇస్తున్నామని అర్థం. అట్లా జ్ఞానేంద్రియాలనేటివి కూడా ప్రతి ఒక్క అంశాన్ని చూస్తూ, వాటిని పరిగణిస్తూ మన బ్రెయిన్‌కి అనగా మన మెదడుకి సిగ్నల్స్ పంపించడం జరుగుతుంది. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను కూడా తింటాయట. సో, జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే చాలా బాగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు మనం కుక్కలు. సో, జనరల్‌గా కుక్కలు అనేది వాసనతో పసిగడతాయి. రాబందులు ఎంత ఎత్తులో ఎగురుతున్నా కానీ దృష్టితో పసిగడతాయి. మరి గబ్బిలాలు అనగా ఒక క్షీరదం, పక్షి జాతి సంబంధించి ఒక పక్షి జాతిలాగా ఉండే ఒక క్షీరదం. ఇది వినికిడి మీద ఎక్కువగా ఆధారపడుతుంది. మరి సరీసృపాలు రుచి చూసిన తర్వాత ఆహారాన్ని గుర్తిస్తాయి. మరి అన్ని జీవులు ఒకేలాగా ఆహారాన్ని సేకరిస్తున్నాయా? అన్ని జీవులు ఆహారాన్ని ఒకే రకంగా గుర్తిస్తున్నాయా? లేదు. కుక్కలు వాసన ద్వారా, రాబందులు దృష్టి ద్వారా, గబ్బిలాలు వినికిడి ద్వారా, అలాగే సరీసృపాలు రుచి ద్వారా గుర్తిస్తున్నాయి. మనం ఎప్పుడైనా కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిపైన ఈదే కీటకాలను మనం గమనిస్తాం. వాటిని మనం పాండ్ స్కేటర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఏం చేస్తున్నాయి? నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివరి నుండి మరొక చివరకు వేగంగా నీటిపై కదులుతాయి. మరి ఎలా వెళ్తాయి అవి? అవి నీటి ఉపరితలంపై కీటకాలు పడగానే ఆ నీటి యొక్క అలలు అనేది ఈ పాండ్ స్కేటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అలలను గుర్తిస్తూ అది ఎక్కడ పడిందో అంత వేగంగా వచ్చి ఆ కీటకాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని నీటిపైన ఈదే కీటకాలను తినే జీవులు పాండ్ స్కేటర్స్గా పిలుస్తారు. అది అంత దూరాన్ని అలజడిని పోల్చి పట్టుకోవడానికి పరిగెడుతుంది. మరి ఆహార సేకరణలో భాగంగా ఆహారాన్ని వెతకడం ఒక ఎత్తు అయితే, దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం మరో ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందుకోసం మనం జంతువులకు కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఉంటాయి. ఉదాహరణకు నోటి భాగాలు కావచ్చు, చేతులు లేదా కాళ్ళను ఆహార సేకరణలో సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు. అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. వీటి గురించి మనం డీటెయిల్స్గా పై తరగతిలో చదువుకోవడం జరుగుతుంది. ఆహారం తినడానికి ఏ జంతువులు ఏ భాగాలను ఉపయోగిస్తాయి? ఇప్పుడు మనం కుక్కను తీసుకున్నాం అనుకోండి, అవి నోటి ద్వారా వాటి యొక్క దంతాలతో చీల్చుతూ తింటాయి. అలాగే తేనెపిట్ట, దాన్ని మనం హమ్మింగ్ బర్డ్ అంటాం. సో కుక్క, సింహం ఇట్లా అన్ని జీవులు కూడా ఒక్కొక్క రకానికి సంబంధించిన శరీర భాగాలను ఉపయోగిస్తూ ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఒక భాగాన్ని వివిధ జంతువులు వివిధ రకాలుగా ఉపయోగించడం మనం చూసాం. మరి ఉదాహరణకు కుక్క నాలుకను ఉపయోగించే విధానం కప్పతో పోలిస్తే వేరుగా ఉంటుంది. కుక్క నాలుకను నాకడానికి ఉపయోగిస్తుంది. అలాగే కప్ప పట్టుకోవడానికి అనగా పట్టుకొని మృంగడానికి ఉపయోగిస్తుంది. మరి అన్ని జీవులలో నాలుక ఉంటుంది. అన్ని జీవులు నాకడానికి ఉపయోగిస్తున్నాయా? లేదంటే అన్ని జీవులు పట్టుకోవడానికి ఉపయోగిస్తున్నాయా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మానవుల్లో చూసినప్పుడు నాలుక అనేది నోటిలో
విసరడానికి ఉపయోగపడుతుంది. మనం ఆహారం నములుతున్నప్పుడు విసరడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా 5,400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టెట్ కానీ డిఎస్సి విషయంలో. సో ప్రస్తుతం భూమి మీద ఎన్ని జీవజాతులు క్షీరజాతులు నివసిస్తున్నాయి? 5,400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. వివిధ భాగాలను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగించడం కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఒకే భాగం ఉపయోగం వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు మనం కొన్ని రకాల పక్షులు చూసినప్పుడు వాటి యొక్క ముక్కు ఆకారంలో వివిధ రకాలుగా ఉంటుంది. మన కింద కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది చూడండి. గద్ద యొక్క ముక్కు వంగి ఉంటుంది. అలాగే పిచ్చుక ముక్కు, బాతు, కోడి, పావురం, వడ్రంగి పిట్ట, ఇట్లా కొన్ని రకాల పక్షుల ముక్కులను చూడండి. వాటి యొక్క ఆకారంలో తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. సో మనం ముఖ్యంగా స్పంజికలు ఇవన్నీ కూడా అకశేరుకాల కిందకి వస్తున్నాయండి. సో దాంట్లో మనకు చలనం అనేది ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందండి ఇక్కడ. సో జీవిత కాలంలో ఎక్కువ ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉన్న జీవులు పోరిఫెరా. ఓకే, సో స్పంజికలు. జంతువులలో చలనం అనేది ఉండదు. ఈ స్పంజికలు వాటి లోపల చలనం అనేది ఉండదు. ఎందుకంటే అవి ఏ విధమైన చలనాంగాలను కలిగి ఉండవు. ఏదైనా ఒక ప్రాంతాన్ని అంటిపెట్టుకొని దాని జీవిత కాలం కూడా ఒకే దగ్గర ఉంటుంది. సో మనం పైన ఇచ్చిన కొన్ని పక్షుల యొక్క ముక్కులను గమనించాం కదండి. సో ఇక్కడ చూడండి, ముక్కుతో ఏరడం. మరి ఏ విధంగా ముక్కుతో ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం కోసం కోళ్ళు, కాకులు మన పరిసరాల్లో వెతకడం చూస్తుంటాం. కోడి, కాకి తీసుకునే ఆహారంలోను విధానంలోను ఏమైనా పోలికలు ఉన్నాయా గమనించండి. కోడి ఏం చేస్తుంది? మట్టి నుంచి భూమి నేలను పొడుస్తూ ఏరుతుంది. సో వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల బెరడును తొలచి వాటి కింద ఉండే చీమలను, చెదపురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. వాటి ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి, ఫస్ట్గా వడ్రంగి పిట్టల ముక్కు అనేది బలంగా పొడవుగా ఉండడం వల్ల ఇది చెట్ల బెరళ్ళను తొలుస్తుంది. అలాగే దాని లోపల ఉన్న చీమలను కావచ్చు, చెదపురుగులను కానీ తింటుంది. కొంగ వాటి యొక్క పొడవాటి ముక్కుతో నీటిలో లోపల ఉన్నటువంటి చేపలను పడుతుంది. మరి ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి గద్దకు ముక్కు ఉంటుంది. గద్ద యొక్క ముక్కు ఏ ఆకారంలో ఉంటుంది? కొక్కెంలా ఉంటుంది. మరి కొంగ, వడ్రంగి పిట్ట యొక్క ముక్కు ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. దేనిలో పొడవాటి ముక్కు ఉంటుంది ప్లస్ చెట్ల బెరలను తులుస్తుంది? వడ్రంగి పిట్ట. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు